అందరికీ మరణాత. మోసే సుఖపాస 40 దిన ధ్యాన కొడుకుకు తోడే ఈ 22వ దిన ఆశ్వద ప్రభు మనెల్లరికూ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోసే సుఖపాస పాఠంలో నుండి, మన ఆత్మీయ తండ్రి దైవ చెల్లించిన పాఠంలో నుండి 22వ పాఠము సాక్ష్యపు మందసము అన్న అంశాన్ని ధ్యానం చేసుకున్నట్టుకు సంఖ్యాకాండంలో నుండి 17వ అధ్యాయము 10వ వచనము వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. సంఖ్యాకాండంలో నుండి 17వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనములో ఎదుట ఉంచుము. వారు చావకుండినట్లు నాకు వినపడకున్నట్లును, వారు సనుగులు కేవలం అణిచి మాన్పివేసిన వాడు అగుదువు. అలాగే నిర్గమాకాండము 40 అధ్యాయం 20 వచనం కూడా చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసముకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠమును నుంచెను. మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. కొద్ది వాక్యం దేవుడినికుల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవా యెహోవా బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు చెల్లించగా స్తుతి చెల్లించగా సర్వదా నిన్ను స్తుతులనరించగనున్నా. దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవా యెహోవా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో సాక్ష్యపు మందసము గురించి వివరించమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మమ్మను సృజించి మాతో ఉన్న తండ్రి వందనము. నీవు మాతోనే ఉందివని మానవ చరిత్ర అంతటిలో రుజువు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రములు. పాత నిబంధన కాలంలో సాక్ష్యపు మందసమును ఆధారం చేసుకుని నీ పిల్లలతో ప్రయాణించి వారితో ముచ్చటించి వారిని కానాను చేర్చిన తండ్రి, నూతన నిబంధనలో నీ బిడ్డలమై మాతో ఉండుటకు మా రూపములో మా పోలికలో దిగివచ్చి వేసిన తండ్రి నీకు నమస్కారములు. ఏ విధముగానైనను నీ విలువలను నీ ప్రేమను
మేము పూర్తిగా గ్రహించలేము. నేడు నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యములో సాక్ష్యపు మందసము కొరకు దేవుడు నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు చక్కటి వివరణ ఇచ్చారు. ఏంటి సాక్ష్యపు మందసము అని మనము ఆలోచన చేస్తే, దైవముకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉంది. ముఖ్యమైన ఆనవాళ్ళ సూచనగా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే, తుమ్మకర్రతో ఒక పెట్టి చెయ్యి, తుమ్మకర్రతో ఒక పెట్టిని చెయ్యి. ఎందుకు చేయమన్నాడు తుమ్మకర్రతో ఒక పెట్టెను అంటే, నిర్గమాకాండం 25 అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుకుంటే అక్కడ చాలా అద్భుతమైన మాటలు దేవుడు భక్తి గల వారికి చెప్తున్నాడు. దేవుడు ఒక మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో, నేను వారిలో ఉన్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనపరచిన విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ఇక్కడ మనం చూస్తే సాక్ష్యపు మందసము కొరకు దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు. మీరు పరిశుద్ధమైన స్థలంలో ఉంటే పరిశుద్ధుడైన నేను మీతో నివసిస్తాను. ఎంత అద్భుతకరమైన మాట. ఈరోజు పాప భరితమైన జీవితంలో ఉన్న మానవుల కొరకు, వ్యాధితో ఉన్న మానవుల కొరకు, శిక్షలతో వేధింపబడుతున్న మానవుల కొరకు ఈ పాప భరితమైన లోకానికి దేవుడు వచ్చాడు. కానీ మానవుడు పాపంతోనే నివసించడానికి, పాపంలోనే ఉండడానికి, పాపంలోనే పతనమైపోవడానికి ఉంటున్నాడు తప్ప కానీ, అయ్యో నేను పరిశుద్ధ స్థలంలో ఎందుకు ఉండలేకపోతున్నాను, నాకు పరిశుద్ధ స్థలము ఎందుకు అన్న అజ్ఞానముతో ఉన్నవారి కొరకు దేవుడు ఒక చక్కగా చెప్తున్నాడు. నేను మీతో నివసించడానికి నాకు పరిశుద్ధమైన స్థలం కావాలి. ఇశ్రాయేల్ ప్రజలకు ఐగుప్తులో పాపంలో ఎలా బతికితే, ఆ పాపంలో వ్యాధులతో, రోగాలతో ఎంత భయంకరమైన పాపభరితమైన జీవితం జీవించారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే అరణ్యానికి వచ్చారో అక్కడ చెప్తున్నాడు, బహిరంగ శుద్ధి అవసరమో అంతరంగ శుద్ధి అవసరం, వస్త్రశుద్ధి అవసరమో దేహశుద్ధి అవసరం. నాతో ఉండాలనుకుంటే, మీరు లోకంలో ఉండాలనుకుంటే, రోగాలతో ఉండాలనుకుంటే, బాధలతో ఉండాలనుకుంటే, వ్యాధులతో ఉండాలనుకుంటే ఇవేం అవసరం లేదు. మీరు ఎలాగ పడతాలో జీవించండి. కానీ నాతో ఉండడానికి శుద్ధి చాలా అవసరమైనది. దేహశుద్ధి, హృదయ శుద్ధి, తలంపుల శుద్ధి, అన్ని శుద్ధిగా ఉండాలి. నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే
ఐగుప్తులో ఉన్న ఏ ఒక్క తెగులు, ఏ ఒక్క వ్యాధి, ఏ ఒక్క మరణం మీకు రాదు. ఇక్కడి నుంచి అయినా సాక్షిపు మందసము అనగా యేసుక్రీస్తు ప్రభువారు మానవులతో ఉండడానికి, నివసించడానికి ఆయన వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. పెట్టే కదా అనుకుంటున్నాం. పెట్టి దేనికి చూసినా మానవ రూపముతో నివసించడానికి, మానవుడిగా పుట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఈ పెట్టి కనబడుతుంది. తుమ్మకర్ర పాపభరితమైన జీవితంలో ఉన్న మానవ శరీరం కనబడుతుంది, మానవ స్వభావం కనబడుతుంది, మానవ గుణాలు కనబడుతున్నాయి. తుమ్మ చెట్టు ఉపయోగం లేనిది. అన్నీ గునుపులే, అన్నీ ముళ్ళే. కనుక ఇటువంటి విలువలేని చెట్టుకు విలువైన జీవితాన్ని చూపిస్తూ తుమ్మ కర్రలో దేవుడు పరిశుద్ధమైన కర్రగా దేవుడు తయారు చేస్తున్నాడు. ఆ తుమ్మ కర్ర మీద బంగారపు పొదుగును, రేకును పొదుగుతున్నాడు. ఇటువంటి తుమ్మ చెట్టు, కంప ఎందుకు పనికిరానిది ఈరోజు ఎంత విలువైన స్థితిలో, పరిశుద్ధమైన స్థలంలో ఎవ్వరు వినియోగించుకోలేనిది దేవుడు వినియోగించుకోవడానికి ఈ చెట్టును ఉపయోగించాడు. అదంతా చెక్కేస్తున్నాడు. గునుపులు, ముళ్ళు, పైదంతా కూడా తీసేసి మరలా తన మహిమ రూపాన్ని నేను ఇస్తున్నాను, మరలా ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టేయండి, పరిశుద్ధ స్థలంలోకి రండి, నా మహిమ శరీరం దాల్చండి, నా మహిమ స్థితిలోనికి రండి అని చెట్టుని చూపిస్తున్నాడు. ఎండిన భూమిలో మొలిచిన చెట్టు దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి వాక్యమైన యేసును చూపిస్తుంది. ఆ పెట్టు చేయడాన్ని బట్టి మనకు అక్కడ ఒక 7 విషయాలు కనపడుతున్నాయి. పెట్టు దేనికి? పెట్టులో ఏ వస్తువు పెట్టినా భద్రంగా ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని భద్రముగా చూసుకుంటాను. పెట్టెలో ఉన్న వస్తువు ఎంత భద్రంగా ఉంటుందో అంత భద్రంగా నేను మిమ్మల్ని చూసుకుంటాను. పెట్టెలో వస్త్రాలు పెడతాం, నలగో. అది చంచులో పెడతాం, కవర్లో పెడతాం, బ్యాగ్లో పెడతాం, నలిగిపోతాయి. నిన్ను మిమ్మల్ని భద్రంగా చూసుకుంటాను అని పెట్టు కనపడతాను. అంతేకాదు, నేను కలిసి ఉంటాను, మీకు ముందుగా నడుస్తాను. మరి ఇశ్రాయేలు ప్రజల పెట్టును ముందుగా నడిపించుకెళ్ళేవారు. ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను, ఏం చెప్తే అది చేస్తాను, జరగబోయే విషయాలు చెప్తాను. పెట్టెలో ఏమున్నాయి, పెట్టె పైన ఏముంది? పెట్టెలో దేవుడు మానవులకి ఇచ్చిన విధి విధానాలు, తనతో ఎలా ఉండాలి, లోకంలో ఉన్న వారితో ఎలా ఉండాలి. రెండు రాతి పలకలు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఇక నుంచి మీరు ఆజ్ఞానుసార జీవితాన్ని జీవించాలి. రెండవది, అహరోను చిగిర్చిన కర్ర. మీరు నాకు యాజక సమూహముగా ఉండాలి. ఒక ప్రత్యేక జనముగా ఉండాలి అని నా యందు ఉన్నవారు ఒక కర్ర చాలా అద్భుతకరమైన పాఠం నేర్పిస్తున్నాడు. మోషే కర్ర, అహరోను కర్ర మన ఆత్మీయ జీవితాలకి చాలా విలువైనవి.
ఐగుప్తును ఒప్పించి మెప్పించి కానానుకు ప్రయాణం తీసుకొచ్చేది కర్ర. అహరోను కర్ర ఇహలోకంలో ఎవరు ఎంత ఆశీర్వదకరంగా ఉండలేరు అని ఒక కర్ర చిగుర్చింది, పుష్పించింది, కాయలు కాసింది. ఫలభరితమైన జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇవి నా యందున్న వారికి ఉంటుంది. వారు ఎలా ఉండాలి? కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, మొదటి అధ్యాయము, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అపహసించే వారి చోట కూర్చోకండి, పరిహాసించే వారి చోట కూర్చోకండి. ప్రతి క్షణము బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాను. దేవదాసాయి గారు నిద్ర పట్టేంత వరకు కూడా బైబిల్ గ్రంథం గుండెల మీదే ఉండేది, తెరిచిన బైబిల్. ఈరోజు నీ బైబిల్ గ్రంథంతో నువ్వు ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? వాక్యమే శరీరానికి ఆత్మకు బలం. వాక్యాహారం లేని ఎడల శరీరాత్మలకు బలం ఉండదు. నువ్వు బలహీనమైన శరీరంతో ఉంటావు. లోకంలో ఉన్న మాట వింటే, లోకంలో ఉన్న మాటలు అనుసరిస్తే. ఈరోజు దేవుని వాక్యముతో దివారాత్రులు ఉండండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. అది నీటి వారన నాటబడిన చెట్టు వలె ఉంటారు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. నిత్యం వాక్యంతో ఉండట చాలా ఆశ్చర్యకరం. అందుకే ఆజ్ఞలను, కర్రను దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు 10 గోత్రంలో 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవీ గోత్రం. ఈరోజు మనము దేవుని ఏర్పాటు జనాంగముగా ఉండాలి అని ఇవి సూచనగా ఇచ్చాడు. మూడవది, పెట్టిలో ఉన్నది మన్నా. దేవదూతల ఆహారం నరులు భుజించరి. దేవుడు తానే మనకు జీవాహారమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, మోషే మీకు మన్నాను ఇచ్చినట్టు నేను ఇవ్వట్లేదు. మన్నాను తిని చాలామంది నిద్రించారు, అరణ్యంలో రాలిపోయారు. కానీ నా ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును. జీవాహారము నేనే. ఆ పెట్టెలో ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా మనకు కనపడుతుంది. పెట్టి కూడా మనకు సాదృశ్యంగానే కనపడుతుంది. అంతేకాదు, పెట్టెలో లోపడున్న ఈ 3 విషయాలు కూడా ఒక సూచన యేసుక్రీస్తు ప్రభువారికి. పెట్టి పైన ఏముంది? పెట్టి పైన కరుణాపీఠం ఉంది, సింహాసనం. సింహాసనం ఇరుపక్కల దూతలు రెక్కలు విప్పుకొని, చిత్తం ప్రభు మీరు ఏం చెప్తారు మేము చేస్తాం అని ఇహలోకము కంటే పరలోకంలో ఉన్న దూత సమూహం అంతా కూడా, ఇదిగో నేనేం చెప్తానో మీకు సహకారులుగా దేవదూతలు వచ్చారు, నేనొచ్చాను అని దేవుడు ఒక కరుణాపీఠాన్ని చూపిస్తున్నాడు. ఇరుపక్కల దేవదూతలు పెట్టాడు, రెక్కలు చాచుకొని సిద్ధంగా ఉన్నాయి. ఈ పాప భరితమైన లోకానికి దేవుడు దూతలు, పరిశుద్ధులు ఈరోజు నిన్ను కాపాడుకోవడానికి మేము వచ్చాం. ఇది సూచనగా ఉంది. నేను నా ప్రజల దగ్గరకు వెళ్తాను, వారు ఏ పని చెప్పినా చేస్తాం, ఆ పని చేస్తాం, వారిని కాపాడుకుంటాను. ఇదే దేవుని దళం. దూతలు మనకు సహకారులు. యెహోషువ యుద్ధం చేసినప్పుడు ఒక దూత కనపడుతుంది. నువ్వు ఎవరి పక్షానంటే, సైన్యములకు అధిపతి యెహోవా పక్షాన్ని నేనున్నాను, నీ పక్షాన్ని నేను వచ్చానంటాడు. జయిస్తాడు. హిజ్కియా రాజు మరణాన్ని 15 సంవత్సరాలు వెనక్కి పంపించాడు. నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. నేను యథార్థపరుడు కానా? ఒక యథార్థపరుడికి దేవుడు తన మరణాన్ని కూడా, చూడండి,
పొడిగిస్తున్నాడు, మరణాన్ని ఆపేస్తున్నాడు. సన్నిధిలో దేవునితో ఉండాలి. సన్నిధి అనగా దేవునితో సహవాసం. ఈ సాక్ష్యపు మందసం, నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారా అని ప్రశ్నిస్తుంది. ఇదే విట్నెస్, ఇదే సాక్ష్యం. నువ్వెవరితో ఉంటావు? లోకముతో ఉంటావా? లోకానుసారమైన జీవితం జీవిస్తావా? ఆజ్ఞానుసారమైన జీవితం జీవిస్తావా? ఏ జీవితంలో నీకు బాగుంటుందో కోరుకో. ఇదే సాక్ష్య మందసం మానవులని హెచ్చరిస్తుంది. దినం ఒక దేవదాస గారు ఒక గంట సన్నిధి చేస్తే రోజంతా దేవుడు మీతోనే ఉంటాడు. ఈరోజు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఐగుప్తులు ఎంత ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయో, మరణం ఉందో, తెగుళ్ళు ఉన్నాయో, అంతకన్నా భయంకరమైన పరిస్థితి ఈ భూలోకం. ఈ సాక్ష్యపు మందసం అంటుంది, ఇది నా తలంపు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్తాను, వారు ఏ పని చెప్పినా చేస్తాను, వారిని కాపాడుకుంటాను. ఇది దేవుని తలంపు, యేసుక్రీస్తు ప్రభువారి తలంపు. పాపులను రక్షించడానికి లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చింది. ఇశ్రాయేలు రక్షకుడు మోసే వారిని తీసుకొస్తే ఈ సాక్ష్య మందసం లోక రక్షకుడైన యేసు ప్రభువారికి సూచిస్తుంది. నేను కాపాడుకుంటాను, నువ్వు నా యందు ఉంటావా? నా పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలబడతావా? నా పరిశుద్ధ స్థలంలో నువ్వు జీవిస్తావా? నా పరిశుద్ధ స్థలంలో నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావా? మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, వింటంలో పరిశుద్ధత, చేయటంలో పరిశుద్ధత. పరిశుద్ధత లేకపోతే ప్రభుని చూడలేము, ప్రభుతో మాట్లాడలేము. ఈరోజు నీ దేవాలయంలో నీవు ఎలాగుంటున్నావు? ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఆరాధన స్థలంలో నెమ్మది, సంతోషము, శాంతి కలుగును. దేవుడు ఉండే స్థలమే ఆరాధన స్థలం. దేవునితో మనుషులు ఉండే స్థలం ఆరాధన స్థలం. ఆరాధనలో మనం మొట్టమొదటగా కుర్చీ ప్రభుకు వేయకపోతే ప్రయోజనము లేదు. కరుణాపీఠం ఆయన సింహాసనం సూచిస్తుంది కనుక మానవులు సంఘములో ఆరాధనలో మొట్టమొదటి కరుణాపీఠము సింహాసనం వేయాలి, కుర్చీ వేయాలి. దేవదాసాయి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో నా ప్రభు వచ్చారు, మరొక కుర్చీ వేయండి అనేవారు. ఇప్పుడు బైబిల్ మిషన్ ఆరాధన జరిగినప్పుడు సన్నిధి పెట్టుకునే కూటంలో కానీ గదిలో కానీ కరుణాపీఠం మీద కూర్చోడానికి ఒక కుర్చీని వేస్తారు. తెలియని వారు అపహసిస్తారు, నవ్వుతారు, హేళన చేస్తారు. సాక్షిపు మందసం. ఒక ఇంటికి ఎవరైనా వస్తే కూర్చోకుండా నువ్వు మాట్లాడతావా? మాట్లాడలేవు. ఒక వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే సాక్షి మందసం నీతో నివసిస్తున్నానని చెప్తుంది, నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తానంటుంది. అందుకే ఆరాధనలో కుర్చీ వేయాలి. మొదటి కుర్చీ ఆయనదై ఉండాలి. ఆయన కూర్చుంటాడు, మళ్ళా ఆస్వాదిస్తాడు. ఎవరో నవ్వుతున్నారు, ఎవరో హేళన చేస్తున్నారు కుర్చీ వేస్తే, అవేమి కాదు. ఈ నిర్గమాకాండంలో సాక్షిపు మందసం చాలా విలువైన జీవితాన్ని చూపిస్తుంది. దేవుడు మానవుడితో సహవాసం చేయడానికి వచ్చాడు, నివాసం చేయడానికి వచ్చాడు. ఆరాధనలో మొట్టమొదటి కుర్చీ ప్రభుదేయాలి. దేవదాసాయి గారు ఒక దేవాలయం ఓపెన్ చేస్తున్నప్పుడు, లూథరన్ మిషన్లో ఉన్నప్పుడు ఒక దేవాలయం ఓపెన్ చేస్తుంటే ఆయన తలుపు తెరిచి ప్రార్థన చేయగానే ప్రభు అక్కడ ఉన్నారట. సొలొమోను దేవాలయం ఏ మహిమతో నిండిపోయిందో ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ప్రతి క్రైస్తవుడి కొరకు, దేవుని ఏర్పాటు జనాంగం కొరకు ప్రతి సంఘంలో ఆయన మొట్టమొదటిగా ఉండడానికి వస్తున్నాడు. నా నామాన్ని ఎక్కడ 2-3 ఉంటే నేను వారితో ఉంటాను.
ఒక్కరుగా ఉంటే రెండోవాడుగా, ఇద్దరుగా ఉంటే మూడోవాడుగా, ముగ్గురుగా ఉంటే నాలుగోవాడుగా, ఎంతమంది కొడుకుంటే ప్లస్ ప్రభు ప్లస్ మనము ప్లస్ ప్రభు. ఇది సాక్ష్యపు మందసం. మొట్టమొదటి కుర్చీ ప్రభుకు వేయాలి, లేకపోతే ప్రయోజనమే లేదు అని సాక్ష్య మందసం సాక్ష్యం ఇస్తుంది. అందుకే అయ్యగారు ప్రభువు వచ్చి యున్నాడిడిగో ప్రార్థనలు చేయుడి. ఉభయములంతా కూడా కలిసి ఒక్కరగా వేడుకుందాం, కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాం, ఆత్మను పొందుకుందాం. ప్రభువు వచ్చి ఉన్నాడిగో ప్రార్థనలు చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు లోపల రాతి పలకలు, అహరోను కర్ర, మన్నా, పైన ఆయన సింహాసనం, కెరూబులు రెడీ. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు, ఏం చేయమంటే అది చేస్తావు. నువ్వు సిద్ధమేనా అంటుంది సాక్ష్య మనస్సు. కనుక ఆరాధనలో మొట్టమొదటి కుర్చీ వేయకపోతే ప్రయోజనం లేదు. మందసము వారితో ఉండుట వలన వారికి ఏ కొదువ రాలేదు. ఆకలి వేస్తే ఆహారం వచ్చింది, దాహం వేస్తే బండలోంచి నీరు వచ్చింది. శత్రువులు జయించారు, కాలు వాయలేదు, చెప్పు తెగలేదు, వస్త్రాలు మాయలేదు. నెహెమ్యా 9:21 40 సంవత్సరముల అరణ్యంలో వారు పోషించబడ్డారు. ఏ కొదువ లేదు, ఏ తక్కువ లేదు. ఎంత గొప్ప మాట! ఎందుకంటే మందసం ఉన్న చోట జయము, మందసం లేని చోట అపజయము. దాగోను గుడిలో మందసం పెడితే విగ్రహం ముక్కలైపోయింది. ప్రజలందరికీ భయంకరమైన వ్యాధులు వచ్చినాయి, కంతులు వచ్చినాయి, కురుపులు వచ్చినాయి. పరిశుద్ధులైన వారు ఉంటేనే పరిశుద్ధత మహిమ కనపడుతుంది, లేకపోతే ఎంత శ్రమ. ఒక అన్యులు, ఇది పరిశుద్ధమైనది, మనం ఆరాధించే విగ్రహం దాని ఎదుట నమస్కరిస్తుంది గనుక ఇది మహిమ అని వారందరూ ఒప్పుకొని దానిని తిరిగి ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలుకు అప్పగిస్తారు. ఈరోజు నువ్వు ఏర్పాటు పడబడు, నువ్వు ఏర్పాటులో ఉన్నావు కనుక ఈ సాక్ష్యపు మందసం, ఇదిగో నేను వచ్చున్నాను నిన్ను కాపాడడానికి. ఇక నుంచి సింహాసనమై కుర్చీ అని చక్కటి ఆరాధనలో ఒక సూచన మనకు కనపడుతుంది. మొదటి కుర్చీ ఆయనదే ఉండాలి, లేకపోతే ప్రయోజనం అన్నది లేదు. అలాగే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆయన తోడుగా ఉంటారు. 1000 సంవత్సరాలు కరుణిస్తాడు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మనం చూస్తే 1000 తరాలు కరుణిస్తాడు. ఏంటంటే ఆజ్ఞల ప్రకారం? అవును, దేవుడు మన కోసం ఈ సృష్టిని చేస్తే పాపం ప్రవేశించి అది కూడా సృష్టికర్తలాగా ఉంది. మోసపోతున్న జనాలు, శపించబడిన జనాలు, బాధింపబడుతున్న జనాలు మరొక్కసారి ఈ నిర్గమాకాండంలో దేవుడు దిగొచ్చి ఈ సాక్ష్యపు మందసంలో మనకు చక్కటి సూచనలు తెలియజేస్తున్నాడు. పోటీగా ఉన్నాయి కనుక గమనించండి. నేను మీతో ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా ప్రయాణమై రెక్కల చాటున వాగ్దాన దేశం వెళ్ళారు అలా ఉంటుంది. ఇప్పుడు భూలోకం అనే ఐగుప్తులో యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి మనం ఉంటే రేపు పరలోక పరమకానానికి మనం వెళ్ళిపోతాం. ఈ భూలోకం విడబడుతుంది, మరొక ఐగుప్తులాగా అయిపోతుంది. తెగులుతో, వ్యాధులతో, భయంకరమైన సూర్యుడు నలిపోతాడు, చంద్రుడు ఎరిపోతాడు, నక్షత్రాలు రాలిపోతే భూమి కాలిపోతుంది. ఈరోజు నువ్వు ఎలాగుంటున్నావు, ఎలాగ ఆరాధిస్తున్నావు? సాక్ష్య మందసం మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి అయినా నువ్వు పరిశుద్ధ స్థలంగా ఉండి పరిశుద్ధ స్థలంలో ఏర్పాటు చేసుకుని పరిశుద్ధుడిగా ఉంటావా? ఏంటి పోటీ ఆజ్ఞలు?
దేవుడు 10 చెప్పిన 10 మాటలకు 10 పోటీగా తాను కూడా నేను దేవుణ్ణి అని చెప్తుంది. ఏం చెప్తుంది? మీ దేవుడైన యెహోవాని మొక్కాలి, కాదు సాతానునే మొక్కాలి. రెండవది, దేవుణ్ణే సేవించాలి, కాదు దేవుని దూషించాలి. మూడవది, విశ్రాంతిని గైకొనవలెను, అన్ని దినాలు ఒకటే, విశ్రాంతి దినమే లేదు, అన్ని దినాలు ఒకటే అని చెప్తుంది. నాలుగవది, తల్లిదండ్రులకు లోబడవలెను, అక్కర్లేదు అని చెప్తుంది. నరహత్య చేయరాదు, ఎవరినైనా చంపేయచ్చు. వ్యభిచరించవద్దు, స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, ఎవరితోనే తిరగవచ్చు. ఏడవది, దొంగతనం చేయవద్దు, దొంగతనం విస్తారంగా చేయవచ్చును, అన్నీ దోషేసుకోవచ్చు. ఎనిమిదవది, అబద్ధ సాక్ష్యము తగదు, అన్ని అబద్ధాలే పలకవలెను. తొమ్మిదవది, ఆశించరాదు, అన్నీ ఆశించవచ్చు. పదవది, పొరుగు వారిది ఏదియో ఆశించకూడదు, ఏదైనా ఆశించవచ్చు. ఎంత గొప్పగా చూడండి ఆజ్ఞలు. ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తారు? ఇలాగుంటే ఆరోగ్యంగా ఉంటావు, ఆశీర్వాదంగా ఉంటావు, ఆకాశం నుండి పోషించబడతావు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఏ కొదువ ఉండదు, ఏ తక్కువ ఉండదు. ఈరోజు ఎక్కడి నుంచైనా ఈ లోకంలోంచి విడిచిపెట్టి ఇవన్నీ విడిచిపెట్టు. ఇవన్నీ రేపు నీకు మహాశిక్ష. ఐగుప్తు ఎలాగ శిక్షించబడ్డదో, ఐగుప్తు ఎలాగ బాధించబడ్డదో అలాగ బాధించబడుతుంది ఈ భూలోకం. ఆ మహాదినం రాకముందు నీవు పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోవాలి. అనగా కానానుకు వెళ్ళినట్లు పరమ కానాని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన రాకడలో రాబోతున్నాడు. మనమందరం త్వరగా సిద్ధపడాలి, వెళ్ళిపోవాలి. అప్పుడు ఎడవబడిన ఈ భూలోకం ఐగుప్తులాగా మహా తెగులతో, మహారోగంతో, మహామరణాలతో భూమి కాలిపోతుంది, తెగులతో నాశనమైపోతుంది. కనుక ఎవరితో నువ్వు ఉంటావు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను ఆదరణకర్తను ఇస్తాను, తండ్రిని వేడుకుంటాను, మీరు పొందుకోండి సత్స్వరూపాన్ని. ఇది లోకానికి తెలియదు, కానీ లోకంలో మీరు ఆయన ఎరగదు కనుక మీరు ఎరిగి ఉన్నారు కనుక ఆయన మీతో నివసించను, మీలో ఉండను, మీకు ఏం కావాలని చేసను. అంతేకాదు నా ఆజ్ఞల ప్రకారం, నన్ను ప్రేమించిన వారి ప్రకారం, నా దేవుణ్ణి ప్రేమించినట్లయితే తండ్రి నేను మీతోనే ఉంటామని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. అధ్యాయం కనుక ఆయన రక్షకుడిగా మన కోసం వచ్చి మనతో నివసించి ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయన ద్వారా తప్ప ఈ లోకంలో తండ్రి యొద్దకు ఎవడను వెళ్ళలేడు. ఇశ్రాయేలు రక్షకుడైన మోసే ఎలాగ తీసుకెళ్లారో అలాగే ఈ లోక రక్షకుడైన యేసు ప్రభు వారు మన కోసం వచ్చినట్లుగా ఈ సాక్షిక మందసం సూచనగా తెలియజేస్తుంది. కనుక ఇక్కడి నుంచి అయినా మనము ఈ పరిశుద్ధమైన స్థలానికి వచ్చి ఆరాధించి రక్షణ పొందుకుని రాకడికి సిద్ధపడి మేఘమెక్కాలి. అలాగే వెళ్ళే ధన్యత ఈ సాక్ష్య మందసాన్ని బట్టి, నేడు విన్న వాక్యాన్ని బట్టి వినికిడిలో ప్రభు మనల్ని సిద్ధపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమ విధిగో జనులార భావము అందెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. మానవులు రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను,
మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియారే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కబ్బును.